ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఐక్య కార్యాచరణ కమిటీ నేతృత్వంలో సీనియర్ నాయకులందరూ కూడా నిర్ణయం మేరకు రాష్ట్రంలో రజకుల్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలనేటువంటి ఏకైక నినాదంతో ముందుకు పోవడం ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రజక నాయకులు మొత్తం కూడా సంఘటితంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో మొదటిది ఏలూరులో, రెండవది పల్నాడు జిల్లా దాచేపల్లి, మూడో కార్యక్రమం చిత్తూరు జిల్లా కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత పార్లమెంటు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరపాలనే నిర్ణయం మేరకు ఈరోజు ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కూడా నాయకులు, వందలాది మంది నాయకులు మొత్తం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో మా ఆహ్వానం అందించి ఒక ప్రజాప్రతినిధిగా గౌరవ చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు కూడా ఈ వేదిక రావడం జరిగింది. ఆయనకి ఇచ్చినటువంటి మా నాయకులందరూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత కలిగినటువంటి నాయకులుగా ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి న్యాయమైనటువంటి, సమంజసమైనటువంటి ఈ భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానం, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తానటువంటి చెప్పినటువంటి మాటని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇతర కులాలు కూడా ఆయన చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి సందర్భం. ఈడిగా కార్మికులకి బ్రాంతి షాపుల్లో కానీ వైన్ షాపుల్లో 35% రిజర్వేషన్ ఇవ్వడం, అదే వడ్డేర సోదరులకి క్వారీలు గనుల్లో 40% రిజర్వేషన్ ఇవ్వడం, చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్తులు ఇవ్వడం, నాయి బ్రాహ్మణులకి అన్ని పాలక మండలంలో, దేవస్థాన పాలక మండలంలో పాలక మండల వర్గం సభ్యులుగా బోర్డు డైరెక్టర్స్గా నియమించడం, ఇలాంటి మిగతా కులాలకు అన్నిటి కూడా మీరు చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో బీసీ వర్గాల్లో అత్యధిక జనాభా కులంలో కలిగినటువంటి కులంలో మేము 2వ జాబితాలో ఉన్నటువంటి రజక కులం. ఈరోజు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కూడా అత్యధిక జనాభా కలిగిన రజక కులం 80% తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము తీసుకొచ్చినాం. కాబట్టి ఈరోజు ఏదైతే మీరు చెప్పారో, ఏదైతే మీరు వాగ్దానం చేశారో, ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇతర కులాలు చేస్తున్న పరిస్థితిలో ఆ కులానికి ఎందుకు చేయడం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా న్యాయమైనటువంటి, సమంజసమైనటువంటి ఏకైక నినాదం రజకులని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించడానికి ఏదైతే మీరు 2019లో 14-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించడానికి మీరు ఆ రోజు కమిటీ వేసి అధ్యయన కమిటీ వేశారు. ఆ అధ్యయన కమిటీ డబ్బులు రిలీజ్ చేశారు. అధ్యయన కమిటీ 3 జిల్లాల్లో పర్యటించడంతో ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అధ్యయన కమిటీ సిఫార్సులు మీరు తీసుకొని తక్షణం అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దన పాత్ర పోషించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రజకుల్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయపైన మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేశాం. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో రజకులు, నాయి బ్రాహ్మణులు ఇద్దరు వృత్తిదారులైనప్పుడు నాయి బ్రాహ్మణులు ఉద్యోగస్తులు గుర్తించి రజకుల్ని ఆ యొక్క పెట్టుబడిదారులు, పెట్టుబడిదారుల యొక్క కాంట్రాక్టుల దగ్గర కూలీలుగా పెట్టాలని ఈ కమిటీ ఈ రోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దీన్ని తీవ్రంగా ఖండించాం. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయమైనటువంటి, సమంజసమైనటువంటి రజకులు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినటువంటి రజకుల యొక్క న్యాయమైన, సమంజసమైన కోరికలు మీరు తీర్చకపోతే
మేమందరూ కూడా భవిష్యత్ కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని ముందుకెళ్తామని దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.